హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పిట్ వాళ్ళు అందరికంటే వేగంగా మీ ముందుకు. ఈరోజు మన విజయ్ దేవరకొండ గారిది ఫ్యామిలీ స్టార్ అని ఒక కొత్త మూవీ వస్తుంది. అందులోంచి ఫస్ట్ సింగిల్ అయితే నిన్నైతే చిన్న గ్లిమ్స్ అయితే ఇచ్చారు. ఈరోజు ఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. త్వరగా వెళ్ళి చూసేద్దాం రండి. మృణాల్ ఠాకూర్ గారు మనం సీతారామం సినిమాలు చూసాం, ఎంత పెద్ద హిట్ అయిందో. ఆమె కూడా చాలా మంచి పేరు వచ్చింది మృణాల్ ఠాకూర్ గారికి. దాంతోపాటు ఇప్పుడు ఫ్యామిలీ స్టార్లో కూడా మూవీలో యాక్ట్ చేస్తుందంటే ఇంక చూసుకోండి, ఇంకా మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ ఇంకెంత రెచ్చిపోతారు. చూసుకుంటావా లైఫ్ లాంగ్ ఉన్నాను. అరే తను ఇప్పుడు అంత ఈజీగా చూసుకుంటాను. ఇద్దరి మధ్యలో రొమాన్స్ అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే నాని గారితో కూడా చాలా బాగా చేశారు మృణాల్ ఠాకూర్ గారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఇంకా తెలిసిన విషయం, ఇంకా కుర్రకర్రలో హీట్ ఎక్కిస్తాడు. ఇంకా అలాంటిది ఇంకా మృణాల్ ఠాకూర్ దొరికిందంటే ఇంక చూసుకోండి. ఇంకా ఓవరాల్గా పాట చాలా స్మూత్గా వెళ్తుంది. ఫ్యామిలీ స్టార్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఇల్లు ఉంటుంది అలా అనుకుంటాం. కానీ ఇందులో వేరేగా ఉంది కొద్దిగా. ఫ్యామిలీ డిఫరెంట్గా అంటే ఫ్యామిలీ స్టార్ లాగే కాదు, వేరే రకంగా అనమాట. లవ్ ఇదంతా ఇదో చూస్తుంటారు నువ్వు ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ. మన శ్రీమంతులాగా ఎలా చూసాం మహేష్ బాబు గారిని, శృతి హాసన్ గారిని అలా ఉంటుంది. అలాగే ఈ పాట కూడా అలాగే అనిపిస్తుంది. ముందు వెళ్ళి చూద్దాం. సాంగ్ చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది. ఇందులో అనంత శ్రీరామ్ గారు ఇంత బాగా అంటే ఇంత మంచి లిరిక్స్ ఇచ్చారు. ఆయన శ్రీరామ్ అంటే చాలా ఆయన గురించి మనం చెప్పడం లేదు. దీనికి తోడు మన సీడ్ శ్రీరామ్ గారు పాడిన ప్రతి పాట హిట్టే మన తెలుగులో. ఎందుకంటే ఆయన సాంగ్స్ ఎన్ని ఉన్నాయంటే ఆయన చెప్పలేము. దీనికి తోడు పరశురామ్ గారి డైరెక్షన్. ఇందులో త్రివిక్రమ్ గారు చూస్తుంటే పుష్ప మూవీలో మనం సమతతో ఎలా చూసాము అలాంటి ఒక వాయిస్ అయితే వస్తే ప్రతి ఒక్కరికి. మృణాల్ ఠాకూర్ గారి యాక్టింగ్ అయినా, ఇద్దరి మధ్యన డాన్స్ అయినా, రొమాన్స్ అయినా అంటే చాలా స్మూత్గా ఉంది. చూద్దాం. ఒక ఫ్యామిలీ స్టార్ లాగే ఉంది. మనలంతా పటాసులు చేస్తుంటారు, టపాకాయలు. ఓవరాల్గా పాట అయితే చాలా బాగా ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన పాట. ఎందుకంటే ఇంత స్మూత్ పాట ఈ మధ్యకాలంలో రాలేదు. ఎందుకంటే మన విజయ్ దేవరకొండ గారు కూడా కుష్ మూవీతో కొద్దిగా ఫేమ్తో డౌన్ అయింది. ఈ మూవీతో ఇంకా చాలా హిట్ అవుతాడు. ఈ ఏప్రిల్ 5వ తారీఖున ఈ మూవీ అయితే వస్తుంది. ఇప్పుడైతే సింగిల్ అయితే వచ్చేసింది. వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఒక లైక్ ద్వారా, షేర్ ద్వారా, కమెంట్ ద్వారా చెప్పండి. ఇలాంటి అప్డేట్ కోసం చూస్తున్నానండి స్పిట్ టాలీవుడ్. థ్యాంక్ యూ.